సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 25. నేటి మన ధ్యాన భాగము 145వ కీర్తన 14 నుండి 21 వచనాలు. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టువారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడయుండి మిమ్ములను బలపరచునుగాక. మీరు కోరిన రేవునకు తప్పకుండా ఆయన మిమ్మల్ని చేరుస్తారు. 18వ వచనములో తనకు మొరపెట్టువారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని వ్రాయబడింది. ఇది మీకెలా అనిపిస్తుంది? ఒక గొప్ప వాగ్దానంగా ఇది మీకు గోచరిస్తుంది కదూ. దానిని నేడు మీరు కార్యరూపంలో పెట్టొచ్చు. దానిని మరింత సమీపంగా చూద్దాం. మొదటిగా, తొట్టిల్లు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. 14వ వచనంలో యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా మీరు తొట్టిల్లి పడిపోయి ఉన్నారేమో. మీరు చేయవలసింది చేయక మాని ఉన్నారేమో. ఒకవేళ మీ పనిలో మీరు తొట్టిల్లి అలసిపోయి ఉన్నారేమో. దాని గురించి మీరు అధికముగా చింతకు, ఆందోళనకు గురైపోయి ఉన్నారేమో. బహుశా మీరు పాపములో తొట్టిల్లి పడిపోయి సొమ్మసిల్లి నీరసిల్లి ఉన్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, కృంగిపోయిన మిమ్మల్ని తిరిగి లేవనెత్తుతాను. ఈ దినం ఒక గొప్ప వాగ్దానంతో ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నాడు. రెండవదిగా, భారములు భరించేవారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. అధిక భారం చేత కృంగిపోయిన వారిని ఆయనకు ప్రార్థన చేయడం ద్వారా తప్పకుండా ఆయన ద్వారా విశ్రాంతిని పొందవచ్చు. మూడవదిగా, ఆకలిగొన్న వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. 15వ వచనములో సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆశ్రయమిచ్చుదువు. ప్రార్థనకు జవాబు ఇవ్వడం దేవునికి ఎంత సులభమో 16వ వచనం మనకు తెలియజేస్తుంది. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నేడు మన అవసరాలన్నిటి కొరకు దేవుడు చేయగోరేదంతా తన గుప్పిలి విప్పడమే. అయితే వచ్చిన సమస్యల్లా మన హృదయాలను తెరిచి దేవునికి మొర్రపెట్టకపోవడమే. 4వదిగా, తనకు మొరపెట్టు వారికందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. మనకు ఈ గొప్ప వాగ్దానం ఉన్నది.
తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. 19వ వచనంలో ఈ వాగ్దాన్ని మనం చూడగలం. చివరిగా, తన్ను ప్రేమించు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయునని 20వ వచనంలో రాయబడి ఉంది. యాకోబు యొక్క సలహాను ఒక్కసారి మీరు పాటించి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు దూరంగా లేడు. మొదటి అడుగు మీరే వేసి, ప్రభువా, నేను నీ సమీపానికి రావాలని కోరుకుంటున్నాను, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు ఆయనతో చెప్పండి. మీరు ఆయనకు మొరపెట్టాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, జీవితంలో తొట్టిల్లిపోయావా? నీవు ఏదైనా భారాన్ని మోస్తున్నావా? ఏదైనా అవసరతలో నువ్వు ఉన్నావా? అయితే తనకు మొరపెట్టే వారికందరికీ సమీపముగా ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని అద్దరికి చేరుస్తాడు. మీ కన్నీళ్లను ఆయన తుడుస్తాడు. మీ అంగలార్పును సంతోషమైన రీతిలో ఆయన మారుస్తాడు. ధైర్యం కలిగుండు, ప్రభువు మిమ్మల్ని బలపరుచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. నీవు మాకు అత్యంత సమీపంలో ఉన్న దేవుడవని ఈరోజు మీరు మాకు బయలుపరుచుకున్నారు. మా తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. అయ్యా, నేడు మేము సజీవులముగా ఉండడానికి నీ కృపయే కారణం. తండ్రి, తొట్టిల్లిన మా జీవితాలను మీరు బలపరచండి. మీరు పునాదుల మీద నిలబెట్టండి. మీ కృపచేత మమ్మల్ని లేవనెత్తండి. తండ్రి, ప్రతి జీవి కోరికను అద్భుతంగా తీర్చే దేవుడు అయ్యా, మీ అందు మేము కలిగున్న ప్రతి కోరికను క్రీస్తు యేసునందు మహిమలో తీర్చుమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులనందరినీ నూతన సంతోషముతో, ఉత్సాహముతో నింపి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.